గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు శనివారం కదండి, ఇది వెజిటేరియన్ కర్రీ చేయాలి కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసి, బంగాళదుంపలు వేసి, టమాటా వేసి కర్రీ చేద్దామని ప్లాన్ చేశానండి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసి కొంచెం సేపు మగ్గనిచ్చి బంగాళదుంపలు వేసేయండి. అవి బంగాళదుంపలు పచ్చివేనండి, ఉడకపెట్టలేదు. వాటిని కొంచెం మెత్తపడేదాకా సిమ్లో పెట్టి మూత పెట్టేయడమే. అవి బాగా మగ్గిన తర్వాతే మనం టమాటాని యాడ్ చేద్దాం. సో చూడండి, మగ్గింది. ఉప్పు, పసుపు, కారం మొత్తం వేసేసి ఒకసారి కారం పచ్చివాసన పోయేదాకా జస్ట్ ఇలా తిప్పేసి మనం పెట్టుకోవాలండి. ఇక ఆ కారం కొంచెం ఆ వేడి ఆయిల్లోని కొంచెం మగ్గిపోతుంది కదా. ఇప్పుడు దాంట్లో టమాటా యాడ్ చేసేద్దాం. బంగాళదుంపలు బాగా మగ్గినాయండి. అవి మగ్గకపోతే కూర వండిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేము. చూసారా, టమాటాలు 2 క్యాప్సికమ్, 4 బంగాళదుంపలు, 4 టమాటాలు వేసాను. దీంట్లో కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూర మనకి రైస్లోకి బాగుంటుందండి, ఈవినింగ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతా మనకి గుజ్జు గుజ్జుగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా మగ్గింది కదా. ఇక దీని మీద కొత్తిమీర వేసి నీట్గా, అంటే టేస్ట్ని బట్టి, ఎవరి టేస్ట్ని బట్టి ఉప్పు, కారాలు, కొత్తిమీర వాళ్ళు వేసుకోవడమేనండి. మనకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మార్నింగ్ కూర చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వేడివేడిగా చపాతీలు చేసుకున్నామంటే బాగుంటుంది. హాట్ ఫుడ్ గుడ్ హెల్త్ అంటారు, కానీ ఒక్కొక్కసారి బద్ధకం వచ్చినప్పుడు ఇలా మార్నింగ్ కర్రీ చేసి పెట్టేసుకున్నామండి అంటే ఇది 2 days వరకు చక్కగా నిలవ ఉంటుందండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం చపాతీలు అంటే దీంట్లో వాటర్ ఏమీ వేయం, మనం అంతా ఆయిల్తోనే మగ్గిస్తాం కాబట్టి గుజ్జుగా చక్కగా పాడవకుండా ఉంటుంది. దీని ప్రయాణాల్లో కూడా మనం తీసుకుని వెళ్ళచ్చు. ఇక కూర రెడీ అయిపోయిందండి. మనం దీన్ని సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. ఇదైతే చేస్తే మార్నింగ్ రైస్లోకి బాగుంటుంది, ఈవినింగ్ చపాతీలోకి కూడా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి.